అయితే కన్నడలో కూడా ఒక డైలాగ్ చెప్పండి, కన్నడ వినాలని ఉంది. మీ నోట్లోంచి తెలుగు పదాలు అసలు తెలుగు అమ్మాయి కాదు అంటే చెప్పే వరకు నమ్మలేరు ఎవరు. మరి కన్నడ ఎలా మాట్లాడతారు? కన్నడ పదాలు కూడా చెప్పండి మాకు. కన్నడ డైలాగ్ ఏదైనా చెప్పండి, మూవీ డైలాగ్ కావచ్చు, మీ సీరియల్ డైలాగ్ కావచ్చు, లేదా నాతో మాట్లాడి నాకు అర్థం కాదు బట్ అంట. ಹೇಗಿದ್ದೀರಾ ಅನಿತಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾನು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ವಾ ನಿಮಗೆ? తినలేదు, తిన్నా, ఏం చెప్పాలి, ఏమడిగారు? బాగుంది. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅನ್ನೋದು ಎಲ್ಲ ತೆಲುಗುವರೆಗೂ ಗೊತ್ತಿರುತ್ತೆ, ನಿಮಗೂ ಗೊತ್ತಾಗಬೇಕು. అంటే ఈ మధ్య హిందీ ఇంగ్లీష్లో పడిపోయి ఇంకా ఉన్న తెలుగు కూడా కొంచెం అంతంత అయిపోయింది. కన్నడ అంటే కొంచెం కష్టమేమో. ಕನ್ನಡನೂ ನಾನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತ ನನಗನ್ಸುತ್ತೆ. ಯಾಕಂದರೆ ಕನ್ನಡದಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಕನ್ನಡದಲ್ಲೇ ಬೆಳೆದು ಕನ್ನಡ ಪ್ರಾಜೆಕ್ಟ್ಗಳನ್ನ ಮಾಡಿ ఇంకా ఆపేద్దామండి, నేనే కనిపించాను. అయినో నేను ఒప్పుకుంటాను, తప్పు నాదే. ఎందుకంటే ఇప్పుడు నన్ను తిడుతున్నారా లేకపోతే నేను అంటున్నారా లేకపోతే ఏదో చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. బట్ కొన్ని కుడితే అది ఇదంటే చేస్తున్నాను. నాకు కూడా తెలుగు ఇంతకు ముందు ఎవరైనా చెప్తే అలాగే భయం వచ్చేది, ఆటోమేటిక్ ఇలాంటి చూస్తున్నాను నేను. వెరీ నైస్ అండ్ ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మీరు ఎంత నైసో, మీరు ఎంత స్వీటో ఓన్లీ ఆన్ స్క్రీన్ చూడడం మట్టుకే ఇప్పటి వరకు జరిగింది. బట్ ఇప్పుడు ఫ్రాంక్లీ మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది మీరు ఎక్కడున్నా కూడా అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉంటారు అండ్ అలాగే మీరు నవ్వుతూ ఉండాలని మీరు కోరుకుంటారు. అది చాలా హ్యాపీయెస్ట్ పర్సనాలిటీకి ఉండే ఒక పెద్ద లక్షణం అని అనుకోవచ్చు. డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ స్వీట్ అండ్ ఇట్ వాస్ స్వీట్ టాకింగ్ టు యూ ఆల్సో. అండ్ మీ బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా నేను అడగగానే సీరియస్లీ చెప్తున్నాను, చాలా బిజీ, మధ్య ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు మేఘనా గారు ఎవరికి, అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లాస్ట్లో మరొకసారి మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. అంతే, నా ఫ్యాన్స్కి నేను చెప్పేది అది ఒక్కటే, నన్ను ప్రేమిస్తూ ఉండండి ఎప్పుడు. అరే టూ సెల్ఫిషా, ఎప్పుడు ప్రేమిస్తుంటారు. నా ఫ్యాన్స్కి ఏం చెప్తాను, అందరు బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళు అందరు బాగుండండి, నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. అదే నేను సేమ్ సెల్ఫిష్, నన్ను ప్రేమిస్తూ ఉండండి. తప్పలేదు, కొంచెం సెల్ఫిష్గా ఉండడం తప్పలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మేఘనా లోకేష్ ఎంత క్యూట్గా చక్కగా మనం చెప్పే వరకు కూడా తెలుగు అమ్మాయి కాదు అంటే ఎవరు నమ్మరండి. సో మరి ఇది ఈనాటి మన సోప్ స్టార్స్ విత్ అనిత. సీ యూ లేటర్, బాయ్.